నమస్తే. నా పేరు హారిక. యెమెన్ దేశం రెగ్యులర్‌గా అంటే ఎర్ర సముద్రం దగ్గర ఓడల పైన అటాక్ చేస్తా ఉంటాయి. ఇప్పుడు రివర్స్‌గా డైరెక్ట్ అమెరికానే యెమెన్ పైన అటాక్ చేస్తుంది. సో, దీని ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అనేది మనతో పాటు విశ్లేషించడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. అని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు యెమెన్ ఓడలు పైన అమెరికా దాడి చేస్తుంది. అంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? యెమెన్ ఓడల మీద కాదు, యెమెన్ దేశంలో కొన్ని ప్రాంతాల మీద చేసింది. దాదాపు 16 ప్రాంతాల్లో 60 టార్గెట్స్ మీద ఫోకస్ చేసింది. అంటే నేను చాలాసార్లు చెప్పాను మన ఛానల్లో. దీనికి మూలం ఏంటంటే ప్రధానంగా హుతీ అనే రెబల్స్, మనోళ్ళు హౌతీ అని పిలుస్తున్నారు కానీ ఇంటర్నేషనల్గా హుతీ అని పిలుస్తున్నారు వీళ్ళని. హుతీ రెబల్స్ అనేవాళ్ళు యెమెన్ ప్రభుత్వాన్ని కూలదోసి కొన్ని మేజర్ ప్రాంతాలని తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. వీళ్ళు సౌదీ అరేబియాకి వ్యతిరేకంగా ఉంటారు. అక్కడ ఏంటంటే సౌదీ అరేబియా, బహ్రెయిన్ లాంటి దేశాలు అమెరికా కూటమితో ఉంటాయి. ఇటు ఇజ్రాయెల్తో కూడా సౌదీ అరేబియా నార్మలైజేషన్ ప్యాక్ట్ అంటారు, అటువంటి ఒప్పందాలను కూడా చేసుకుంది. దానికి వ్యతిరేకంగా పాలస్తీన్కి మద్దతుగా ఇరాన్ బలంగా ఉంటుంది. సో ఈ యెమెన్లో ఉన్న హుతీ రెబల్స్ ఇరాన్కి సపోర్ట్ చేస్తారు. ఇరాన్ ఇంటర్న్ హుతీ రెబల్స్కి ట్రైనింగ్ ఇస్తుంది, ఆయుధాలని సప్లై చేస్తుంది, టెక్నికల్ హెల్ప్ చేస్తుంది. ఇవన్నీ కూడా ఇరాన్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఏమైందంటే ఎప్పుడైతే ఇజ్రాయెల్ అక్టోబర్ 19న గాజా మీద అటాక్ మొదలుపెట్టిందో, ఇక్కడ మధ్య ప్రాంతంలో అనేక రెబల్ సంస్థలు లేదా ఇరాన్ దేశం దీన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. నిజానికి ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక దేశాల్లో నిరసన ఉంది. ఎందుకంటే ఇజ్రాయిల్ ఏమాత్రం ఆగట్లేదు. ఇప్పటికే 25,000 మంది పాలస్తీనా ప్రజలు చనిపోయారు. వాళ్ళల్లో 50% పిల్లలు ఉన్నారు. ఎందుకంటే పాలస్తీనా పాపులేషన్లోనే 78% యూత్ ఎక్కువ ఉంటారు, ముసలి వాళ్ళు తక్కువ ఉంటారు. ఎందుకంటే అంత ఏజ్లో బతకనివ్వట్లేదు అనమాట. సో అందువల్ల ఈ పిల్లలు ఎక్కువ, దాదాపు 12,000 మందికి పైగా పిల్లలు చనిపోయారు. సో వీళ్ళందరూ తీవ్రవాదులు కాదు కదా వీళ్ళు చెప్తున్నట్టుగా. ఇజ్రాయిల్ ఓన్లీ హమస్ తీవ్రవాదుల్ని ఏరవేత పేరుతో మామూలు ప్రజల్ని ఊచకోత వస్తుంది. దీన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకిస్తున్నా కూడా అమెరికా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇజ్రాయెల్ కూడా కేర్ చేయట్లేదు. సో ఈ కాంటెక్స్ట్లో పాలస్తీనాకు మద్దతుగా హుతీ రెబల్స్ ఏం చేస్తున్నారంటే, అక్కడున్న ఎర్ర సముద్రం ఈ యెమెన్కి దగ్గరలో వెళ్తుంది. సో ఆ ఎర్ర సముద్రంలో నౌకలు యూరోప్కి ఏషియాకి మధ్య అది వాణిజ్య మార్గం అనమాట. ఎక్కువ కార్గో షిప్స్ దాదాపు 27 నౌకల మీద గత కొంతకాలంలో వాళ్ళు అటాక్స్ చేశారు. అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే, మేము ఈ ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఉన్నాము, పాలస్తీనాకి అనుకూలంగా ఉన్నాము. ఎందుకంటే పాలస్తీనా ప్రజల్ని ఊచకోతకు వస్తామంటే ప్రపంచం అంతా కూడా సపోర్ట్ చేస్తుంది. ముఖ్యంగా అమెరికా, బ్రిటన్, కొన్ని దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి. కాబట్టి ఇజ్రాయెల్ని సపోర్ట్ చేసే దేశాలు ఇజ్రాయెల్తో సంబంధం ఉన్న నౌకల మీద మేము దాడులు చేస్తున్నాం అనేది ప్రధానంగా చెప్తుంది. ఒక్కొక్కసారి వాళ్ళకి మిస్ఇన్ఫర్మేషన్ ఉండి కావచ్చు, లేకపోతే కన్ఫ్యూజన్ ఉండి కావచ్చు, వేరే నౌకల మీద కూడా దాడులు చేసిన సందర్భం ఉంది. మనం కూడా చూసాం మధ్యకాలంలో కూడా భారతీయులు అక్కడ ఎక్కువ ఉన్నారు షిప్పుల్లో. ఎందుకంటే దాదాపు 40% పైన ఈ వాణిజ్య నౌకల్లో భారతీయులు పనిచేస్తారు. కాబట్టి మన దేశం కూడా అఫెక్ట్ అవుతుంది. అది కూడా ఒక కారణం. మన వాళ్ళను కూడా ఇజ్రాయెల్కి ఇండియా కూడా సపోర్ట్ చేస్తున్న ఆరోపణ కూడా మన మీద కూడా చేస్తున్నారు. మొన్న వచ్చిన మాల్దీవ్స్ గొడవలో కూడా ఈ ఆస్పెక్ట్ ఉంది. అంటే మాల్దీవ్స్ కూడా ముస్లిం కంట్రీ, అక్కడ ఇప్పుడు కొత్త పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ పార్టీ ప్రోగ్రెసివ్ పార్టీ. అంతకుముందు డెమోక్రటిక్ పార్టీ ఏమో ప్రో ఇండియాగా ఉన్నింది. ప్రోగ్రెసివ్ పార్టీ ఏమో ఇండియా అవుట్ అనే స్లోగన్తో అక్కడ వచ్చింది. వాళ్ళు కూడా ప్రధానంగా విమర్శించింది ఏంటంటే ఇజ్రాయెల్కి ఇండియా సపోర్ట్ అని. నిజానికి ఇండియా ఒక రకంగా పాలస్తీనాకు కూడా సపోర్టు, గాజాకు కూడా మనోళ్ళు చాలా ఆహారం, ఇతర హాస్పిటల్కి సంబంధించిన ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా పంపించారు. కాకపోతే ఏంటంటే గట్టిగా ఇజ్రాయెల్కి యాంటీగా నిలబడట్లేదు. పాలస్తీనాకి హెల్ప్ చేస్తున్నారు హ్యుమానిటేరియన్, కానీ ఇజ్రాయెల్ చేసిన తప్పని అన్నారు, కానీ అది గట్టిగా నిలబడి ఒత్తిడి చేయట్లేదన్న విమర్శ కూడా ఉంది. మొన్న కూడా యెమెన్ ఖతార్కి మనకి గొడవ వచ్చినప్పుడు 1,00,000 మంది ఖతార్కి పోయే వాళ్ళని ఆపి మన వాళ్ళని ఇజ్రాయెల్ పంపించింది ఇండియా గవర్నమెంట్.
అంటే ఇప్పటికి కూడా ఇజ్రాయెల్తో ప్రోగా ఉంది అన్న విమర్శలు ఇండియా మీద కూడా వస్తున్నాయి. సో ఈ కాంటెక్స్ట్లో హుతీ రెబల్స్ చేస్తున్నారు. దీన్ని ఎదుర్కోవడానికి అమెరికా ఏం చేసిందంటే కొయిలేషన్ నావికా దళాల్ని ఏర్పాటు చేసింది. అంటే కొన్ని కంట్రీస్తో, ముఖ్యంగా ఆస్ట్రేలియా, బహ్రెయిన్, యూకే, న్యూజిలాండ్, జర్మనీ, నెదర్లాండ్, సౌత్ కొరియా, ఈ దేశాలతో కలిసి ఒక జాయింట్ కమాండ్ని ఏర్పాటు చేసింది. వార్షిప్లను పెట్టడం అక్కడ ఇవన్నీ. అది సరిపోదని ఇప్పుడు అమెరికా ఏం చేసిందంటే డైరెక్ట్గా యమన్ దేశం లోపల 16 ప్రాంతాల్లో నిన్న అటాక్స్ చేసింది. 60 టార్గెట్స్ని. ఈ టార్గెట్స్ వచ్చి ఆర్మ్డ్ డిపోసు, తర్వాత లాంచింగ్ కేంద్రాలు ఉంటాయి కదా అవి, తర్వాత ప్రొడక్షన్ యూనిట్స్, తర్వాత ఎయిర్ డిఫెన్స్ రాడార్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. అంటే ఈ దాడులకి మెకానిజం, సరిపోయే మెకానిజం ఏవే ఉన్నాయో వాటి మీద దాడి చేస్తుంది. దీనికి నిరసనగా ఆల్రెడీ హుతీలు, అల్ బుకైతీ అండ్ హుస్సేన్ అల్ జావే అని వాళ్ళ ప్రతినిధులు, హుతీ ప్రతినిధులు స్టేట్మెంట్ ఇచ్చారు. చాలా తీవ్రమైన తప్పు చేసింది అమెరికా వాయుసేన. సో దీనికి మేము ఇంకా రెట్టించిన దీంతో వస్తాము, అటాక్ చేస్తాము అని చేస్తున్నారు. సో ఇది ఏంటంటే ఒక డేంజరస్ అని చెప్పచ్చు ఇప్పుడు ఇక్కడ జరిగేది. మనం చాలామంది అనుకోవచ్చు మనకేంటి ఎక్కడో జరుగుతుంది అని, కానీ ఇక్కడ ఏంటంటే దీనివల్ల మొత్తం దిగుమతులు అన్నీ కూడా రేట్లు పెరిగిపోతాయి. ఆయిల్ రేటు పెరిగిపోతుంది. ఇప్పటికే కొన్ని సంస్థలు ఉత్పత్తిని కూడా ఆపేసాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన టెస్లా, బెర్లిన్లో టెస్లా ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ ఉంది. సంవత్సరానికి 2,50,000 కార్లను ఉత్పత్తి చేస్తుంది. వాళ్ళు ఇప్పుడు ఉత్పత్తిని ఆపేశారు. సో రేపొద్దున టెస్లా కార్లు మనం కొనాలంటే రేట్లు పెరిగిపోతాయి. అలాగా ఆయిల్ కావచ్చు మన దేశానికి కూడా అక్కడి నుంచి వస్తుంటాయి. ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి ఇన్సూరెన్సులు పెరిగిపోయినాయి. దీనివల్ల డ్యామేజ్ కాస్ట్ పెరిగిపోయింది. రెండోది ఇప్పుడు ఇదైతే దగ్గర దారి ఏషియాకి, యూరోప్ నుంచి. ఇప్పుడు ఆఫ్రికా నుంచి చుట్టుకొని రావాలి. ఆ చుట్టుకొని వస్తే కూడా అక్కడ కూడా సోమాలియా పైరేట్స్ మన ఇండియన్ దాన్ని హైజాక్ చేశారు. మన వాళ్ళు వెళ్ళి విడిపించుకొని వచ్చారు. అదంటే ఏదో 5 మంది వచ్చారు కాబట్టి పోయి విడిపించుకోగలిగారు. కానీ రేపొద్దున ఇలాగ వాళ్ళు కూడా అటాక్స్ వాళ్ళు కూడా మొదలు పెడతారు అక్కడ ట్రాఫిక్ పెరిగితే. సో ఇలాగా రెండవది ఏంటంటే చుట్టుకొని రావడం వల్ల దాని మీద కాస్ట్ పెరుగుతుంది, డేస్ పెరుగుతాయి. దాదాపు 12 రోజులు ఎంతో పెరుగుతుంది ఆ డేస్. సో ఇందువల్ల ఏముందంటే ప్రపంచ వాణిజ్యం మీద దీని ఎఫెక్ట్ పడుతుంది. దానివల్ల రేట్లు పెరుగుతాయి ఒక అంశం.